ఇండియా నుంచి జాబ్స్ అప్లై అయితే డైరెక్ట్ జాబ్స్ వస్తాయా? అంటే ఫ్రీ ఎడ్యుకేషనా లేకపోతే కంప్లీట్ ఫుల్లీ పెయిడ్ ఎడ్యుకేషనా? సో ఇప్పుడు నాది బీటెక్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఐర్లాండ్కి రావాలనుకుంటున్నా. సో నీ సజెషన్ ఏంటి? వితౌట్ ఎక్స్పీరియన్స్ అయితే రావద్దు అని నేను ప్రిఫర్ చేస్తాను. సో జావా మీద, ఫుల్ స్టాక్ డెవలపర్ మీద చాలా ఆపర్చునిటీ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు మాస్టర్స్ అయిపోయినాక శాలరీస్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి? మీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అది నార్మల్ కంపెనీ అయినా కూడా వాళ్ళు ఎక్కువ పే చేయరు. వాట్ యు సే అబౌట్ వెదర్? వీళ్ళకి కూడా కొంచెం ఉంటుంది. యూకే వాళ్ళు రూల్ చేశారు, ఇంగ్లాండ్ వాళ్ళు రూల్ చేశారు. నువ్వు ఎలాంటి జాబ్ చేయి, క్లీనింగ్ జాబ్ చేయి, ఐటీ జాబ్ చేయి, నువ్వు లాయరా, ఏదైనా కానీ. సో నాకు రెస్పెక్ట్ బాగా నచ్చింది ఈ కంట్రీలో. మీకు స్కిల్స్ ఉంటే వాళ్ళు కళ్ళు మూసుకొని స్పాన్సర్షిప్ ఇచ్చేస్తారు. మన తల్లిదండ్రులు ఎలా ఇస్తారంటే మనం కష్టపడ్డాం కదా, వాళ్ళని ఎందుకు కష్టపడ్డాం, బుక్కులు చదువుకుంటారు, హాయిగా కంప్యూటర్ జాబ్ చేసుకుంటారు. కానీ ఇక్కడే చాలా డిఫరెంట్. హలో అందరికీ, వెల్కమ్ టు జగన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఐర్లాండ్ గురించి. వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ. ఇప్పుడు మన ఎప్పుడైనా ఫారెన్ పోవాలనుకున్నా లేకపోతే సెటిల్ అవ్వాలనుకున్న బెస్ట్ కంట్రీ. సో దానికి ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎట్లా పోవాలి, సో డైరెక్ట్ జాబ్ వస్తుందా, సో అవన్నీ మనం అఖిల్ బ్రౌన్ తెలుసుకుందాం. యాక్చువల్గా మేము చాలా సార్లు ఇది ఒక 8th టైమో 9th టైమో ప్లాన్ చేసి క్యాన్సిల్ అయ్యి షూట్ చేసి అది గ్లిచ్ వల్ల రికార్డ్ కాక కూడా చాలా సార్లు కష్టపడ్డాం. ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ నుంచి స్ట్రగుల్ తోటి లాస్ట్ కి మనకు టైం కలిసి వచ్చింది. హాయ్ అఖిల్ బ్రో. హాయ్ అండి. సారీ ఫర్ మనం చాలా 4 మంత్స్ నుంచి కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాం. బిజీ షెడ్యూల్ వల్ల. సో ఇప్పుడు మనకు కుదిరింది. సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ కీప్ మెసేజెస్. సో యాక్చువల్గా మీ జర్మనీ వీడియోస్ కూడా బాగా చూస్తూ ఉంటాను. సో ఇక్కడ కూడా చాలా మంది నాకు చాలా టెక్స్ట్స్ వస్తాయి జర్మనీ గురించి. సో నా పేజ్ కి. సో నేను మిమ్మల్ని రిఫర్ చేస్తాను. నాకైతే ఐడియా లేదు జర్మనీ గురించి. సో జగన్ ఇన్ జర్మనీ అని ఉంటుంది. సో బ్రదర్ ని కాంటాక్ట్ అవ్వండి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే. సో సో ఐర్లాండ్ గురించి అయితే నేనైతే మీ ఫాలోవర్స్ కి, మా ఫాలోవర్స్ కి నేనైతే హెల్ప్ చేయగలను. సో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఐర్లాండ్ ఫ్రీ టు ఆస్క్. సో ఇప్పుడు నువ్వు అన్నిటికీ ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా. సో వితౌట్ గెటింగ్ ఫర్దర్ డిలే, ఇండియా నుంచి జాబ్స్ అప్లై అయితే డైరెక్ట్ జాబ్స్ వస్తాయా? సో ఫస్ట్ థింగ్, ఇదే క్వశ్చన్ చాలా మంది అడిగారు. సో ఇండియా నుంచి అప్లై చేస్తే రావు. కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి, అవి చాలా వరకు ఫేక్ గానే ఉంటాయి. సో కొన్ని కన్సల్టెన్సీస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మీకు హెల్త్ కేర్స్ ఉంటాయి. సో హెల్త్ కేర్స్ ఎవరైనా రావాలి అనుకుంటే డైరెక్ట్ జాబ్ ద్వారా, ఎందుకంటే ఇక్కడ హెల్త్ కేర్ చాలా డిమాండ్. సో మోస్ట్ ఆఫ్ ది మలయాళం పీపుల్ ఎక్కువ ఉంటారు, ఎక్కువ నర్సెస్ కి అప్లై చేసేవాళ్ళు. సో అలాంటి ఫీల్డ్స్ కానీ ఐటీ ఫీల్డ్స్ లో చాలా తక్కువ. కంపెనీ నుంచి లైక్ ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కి ఎక్కువ పాసిబుల్ ఉంటుంది. సో లైక్ ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, టీసీఎస్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైనా రావాలి అంటే వచ్చిన వాళ్ళు ఉన్నారంటే ఆన్ సైట్ కి వాళ్ళు కంపెనీ నుంచే వచ్చారు. కానీ ఇలాగా ఓకే. ఇప్పుడు నాకు ఒక 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను పెద్ద ఎంఎన్సీలో పని చేయట్లేదు, ఒక చిన్న కంపెనీలో పనిచేస్తున్నా. నాకు ఆన్ సైట్ ఆపర్చునిటీ లేదు. సో ఇప్పుడు ఐర్లాండ్ రావాలంటే వాట్ ఆర్ ద ఆప్షన్స్? సో ఫస్ట్ పర్పస్ ఏంటంటే మెయిన్ స్టడీ, మాస్టర్స్ కి రావడమే. 1 year మాస్టర్స్ ఉంటుంది, లేదా 2 years మాస్టర్స్ ఉంటుంది. మనం చూస్ చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ కాలేజ్. సో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్. సో ఆ 2 years మనం జాబ్ తెచ్చుకుంటే మన కంపెనీ స్పాన్సర్షిప్ ఇస్తే మనం లాంగ్ గా ఉండగలుగుతాం కంట్రీలో. అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ జావా డెవలపర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. లింక్డ్ఇన్ లో ఒక కంపెనీ జావా డెవలపర్ కోసం పోస్ట్ చేశారు లింక్డ్ఇన్ లో. సో ఐర్లాండ్ లో ఆ రోల్ కి ఎవ్వరు సూట్ కాదు, ఎవరు లేరు. ఎగ్జాంపుల్ ఎవరు లేరు. ఐరిష్ సిటిజన్స్ లేరు, యూరోపియన్ సిటిజన్స్ లేరు, మన ఇండియన్స్ లేరు, ఇమిగ్రేషన్ లైక్ ఇమిగ్రెంట్స్ ఎవరు లేరు. సో దెన్ వాళ్ళు ఆన్ సైట్ నుంచి, అబ్రాడ్ కంట్రీస్ నుంచి, లైక్ ఇండియా నుంచి కానీ, నైజీరియా నుంచి కానీ అప్లై చేస్తారు. ఎవరైతే అప్లై చేస్తారో ఆ రోల్ కి వాళ్ళు సెలెక్షన్ చేసుకుని అప్పుడు స్పాన్సర్షిప్ ఇవ్వగలుగుతారు, ఎందుకంటే కంపెనీకి నీడ్ కాబట్టి ఆ రోల్. అదే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఐరిష్ పీపుల్ ని ప్రిఫర్ చేస్తారు. సెకండ్ ఏమో యూరోపియన్ పీపుల్ ని ప్రిఫర్ చేస్తారు. థర్డ్ ఏమో మన ఇమిగ్రెంట్స్ ని ప్రిఫర్ చేస్తారు. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్ చేసుకుంటారు, దెన్ అలా కూడా.
యాహ్! సేమ్ కాన్సెప్ట్ ఎక్కడైనా యూరోప్‌లో గూడా సేమ్ అంతే ఉంటది. కాకపోతే కొన్ని కంపెనీస్‌కి కొందరు హెచ్ఆర్ రిక్రూటర్‌లకి లేదా మేనేజర్‌లకి కొంచెం ఫీలింగ్ ఉంది. ఏందంటే ఇండియన్స్ అయినా లేపోతే ఇప్పుడు చైనా వాళ్ళు, లేపోతే పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, శ్రీలంక వాళ్ళు ఎక్కువ పని జేస్తారు అనే థాట్ ప్రాసెస్‌లో ఉన్నారాళ్ళు. సో, హుహు. తీసుకుందాంలే ఇక్కడ గాకుండా అక్కడోళ్ళని తీసుకుంటే వి గెట్స్ మోర్ రిజల్ట్స్ అనేది. అట్లా ఎవరైనా అనుకుంటే సో, మేబీ దే విల్ కన్సిడర్. బట్ యాహ్! దట్స్ డిఫరెంట్ థింగ్. సో, ఇంకొకటి ఇంతకుముందు మీరు మాట్లాడిందల్లా 1 ఇయర్ మాస్టర్స్ ఉన్నారు గదా! 1 ఇయర్ హ్మ్. మాస్టర్స్ అంటే 1 ఇయర్‌లో అయిపోతదా పక్కా? యెస్ బ్రో. నేను 2021, 22 ఆ టైంలో వచ్చాను. హుహు. సో, నాకు కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 1 ఇయర్ అని చెప్పారు. 8 మంత్స్. హుహు. ఎగ్జాక్ట్‌లీ 8 మంత్స్. హుహు. ఆ 8 మంత్స్ తర్వాత నెక్స్ట్ 3 మంత్స్ ఏమో మనకి తీసేసుంటుంది. హుహు. సో, పెద్ద ప్రాజెక్ట్ ఉంటుంది. సో, ఆ ప్రాజెక్ట్ ఇట్ టేక్ లైక్ 3, 4 మంత్స్ పడుతుంది. హుహు. సో, మళ్ళీ మనకి ఒక స్టాంప్ నుంచి ఇంకో స్టాంప్ అంటే వీసా ఇప్పుడు మనం స్టడీలో ఉన్నప్పుడు ఇక్కడ స్టాంప్ 2 అంటారు హుహు. వీసా. హుహు. సో, మనం ఆ స్టాంప్ 2 అయిపోయిన తర్వాత స్టాంప్ 1జీకి వీసా లైక్ చేంజ్ చేసుకోవాలి. ఓకే. సో, స్టాంప్ 1జీ అనేది 2 ఇయర్స్ వస్తుంది. 1 హుహు. ఇయర్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత. అది గూడా మీకు మీరు డిగ్రీ అంటే ఇప్పుడు మనం ఏదైతే గ్రాడ్యుయేషన్ అది మాస్టర్స్ మీరు హోల్డ్ చేసుకుంటేనే ఆ వీసాకి అప్లై చేయగలుగుతారు. హుహు. సో, అది 1, 1 ఇయర్ టు సారీ 14 మంత్స్, 15 మంత్స్ అట్లా పడుతుంది. ఓకే. కొంతమంది ఏదైనా సబ్జెక్ట్‌లో ఒక ఫెయిల్ అయినా గూడా, సో, మళ్ళీ స్టాంప్ 2 మళ్ళీ ఒక 6 మంత్స్ రెన్యువల్ జేసుకోవచ్చు. ఓకే. సో, అట్లా అంటే లేట్ అయిన వాళ్ళు గూడా ఉన్నారు. నేను జూసాను అట్లా. లైక్ ఓకే. ఫెయిల్ అయ్యి ఒక సబ్జెక్ట్ వల్ల మళ్ళీ వీసా అప్లై జేసుకోవడం. కానీ ఆ ఓకే. 2 ఇయర్స్ అయితే అట్లానే ఉంటది. మనకేం గాదు. ఓకే. హ్మ్. సో, ఇంకొక క్వెషన్ దీనిలోనే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అదే 1 ఇయర్ అన్నారు, 2 ఇయర్ మాస్టర్స్ అన్నారు. ఇది ప్రైవేటా? పబ్లికా? అంటే ఫ్రీ ఎడ్యుకేషనా? లేకపోతే కంప్లీట్ ఫుల్లీ పెయిడ్ ఎడ్యుకేషనా? ఫుల్లీ పెయిడ్ ఉంటది. ఫుల్లీ పెయిడ్ ఎంతుండొచ్చు ఉంటది. ఫీజు? ఫీజు అప్రాక్సిమేట్‌లీ ఇది కాలేజ్ బట్టి ఉంటుంది ఫస్ట్ థింగ్. సో, హుహు. చిన్న చిన్న పెద్ద పెద్ద యూనివర్సిటీలు అయితే మన ఇండియన్ మనీతో ఎందుకంటే చెప్తున్నాను 18,00,000-25,00,000లో ఉంటుంది. సో, ఓకే. పర్ ఇయర్. హుహు. అంటే ఇయరే ఉంటుంది మ్యాక్స్. కొన్ని ఏమో 18 మంత్స్ కోర్స్ ఉంటది. కొన్ని 24 మంత్స్ కోర్స్ ఉంటుంది. ఓకే. సో, ఓవరాల్‌గా 18-25 ఉంటుంది. చిన్న కాలేజెస్ అయితే 15-16 12-16 మధ్యలో ఓకే. ఉంటాయి. ఓకే. నేను ఆ టైంలో వచ్చినప్పుడు ఆహ్, నాకు స్కాలర్‌షిప్ గూడా వచ్చింది. హుహు. 3000 యూరో స్కాలర్‌షిప్ రాగా నేను ఐ థింక్ 12,00,000 13,00,000 పే చేశాను. ఓకే. సో, ఈ స్కాలర్‌షిప్ అంటే ఇది మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్పా? ఎట్లొస్తది? స్కాలర్‌షిప్ అంటే ఎగ్జాంపుల్ కొన్ని కాలేజెస్ ఏం చేస్తాయంటే నీకు ఇఫ్ 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 ఇన్ కేస్ మనకి డ్యూలింగోలో స్కోర్ ఎక్కువొచ్చినా, హుహు. లైక్ టోఫెల్‌లో స్కోర్ ఎక్కువొచ్చినా, హ్మ్. అండ్ మీ గ్రాడ్యుయేషన్‌లో మంచి పర్సెంటేజ్ ఎక్కువున్నా, హుహు. సో, దాని ద్వారా వాళ్ళు స్కాలర్‌షిప్ అయితే ఇయ్యగలుగుతారు. నాకు డ్యూలింగోలో స్కోర్ ఎక్కువొచ్చింది. దాని వల్ల వాళ్ళు నాకు స్కాలర్‌షిప్ వచ్చింది. నేను డ్యూలింగో అటెంప్ట్ చేశానప్పుడు. ఓహ్! ఓకే. ఇది ఆహ్, మంచి విషయం యాక్చువల్‌గా. సో, యాహ్! ఎవరన్నా పోవాలనుకున్న వాళ్ళు అదే ప్లాన్ ఉన్నవాళ్ళు సో, ఆ డ్యూయలింగ్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత తర్వాత ఎగ్జామ్ రాస్తే స్కోర్ వస్తే స్కాలర్‌షిప్ వస్తదంట. సో, ఇన్ఫర్మేషన్ బేసిక్‌గా ఎక్కడ లేదు. నేను కొన్ని చూసా వీడియోస్ కూడా. సో, విచ్ ఈస్ యాహ్! గుడ్. సో, ఎందుకంటే, ఇంకొకటి నా టైంలో ఉంది. హుహు. ఇప్పుడుందో లేదో తెలీదు. నా ఓకే. టైంలో అయితే ఉంది. బట్ స్టిల్ ఉంటది. మనం ఓకే. కాలేజ్‌ని కన్సల్టెన్సీ ద్వారా మనం అడగొచ్చు. కొన్ని కన్సల్టెన్సీస్ అయితే ఇవి చెప్పరు. మనం ఓకే. తిరిగి అడగాలి. ఓకే. లేదా మనమే డేర్‌గా అప్లై చేయాలి డైరెక్ట్ యాహ్! కాలేజ్‌కి. యాహ్! యాహ్! దెన్ లాట్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. మనం ప్రతి దానికి కన్సల్టెన్సీ ఎళ్ళవసరం లేదు. యాహ్! యాహ్! బేసిక్‌గా జనాలకి అయ్యో! వస్తదో రాదో మనం రాపోతే ఎట్లా టైమ్ వేస్ట్ యాహ్! అయితది ఇన్సూరెన్స్ జాయిన్ అయితారు. బట్ అంతే. ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి ఇంక అన్నీ మనం డబ్బులు కట్టాలి కాబట్టి కొంచెం ఈజీ అప్లికేషన్ ప్రాసెసే ఉంటది. సో అంతే. ఓన్‌గా అప్లై చేసుకోండి. సో దట్స్ ద హ్మ్. బెస్ట్ థింగ్. సో ఇంకొక క్వెషన్ బ్రో. సో ఇప్పుడు నాది బీటెక్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఐర్లాండ్‌కి రావాలనుకుంటున్నా. సో నీ సజెషన్ ఏంటి? ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ఏందంటే, ఎక్కువ ఫ్రెషర్స్ కన్నా హుహు. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువున్నాయి. ఓకే. సో, ఫ్రెషర్స్‌కి ఉన్నాయి. హుహు. లేదనట్లేదు. బట్ హుహు. అది మనకు పెద్ద పెద్ద కంపెనీస్‌లో లైక్ అమెజాన్, మైక్రోసాఫ్ట్ హుహు. ఇంకా కొన్ని స్టార్టప్ కంపెనీస్ ఏంటంటే లైక్ ఫ్రెషర్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి కొన్ని కొన్ని. కాకపోతే ఏందంటే, వాళ్ళు మంచి స్కిల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కంపెనీ. ఓకే. సో, మనకేంటంటే బీటెక్ అయిపోంగానే వితౌట్ జాబ్ ఎక్స్‌పీరియన్స్ గాని స్కిల్స్ ఎక్కువుండవు ఓకే. ఎడ్యుకేషన్‌లో. ఓకే. సో, నా సజెషన్ ఏందంటే ఎవరైనా బీటెక్‌లో ఉన్నప్పుడు ఇంటర్న్‌షిప్ గాని, అట్‌లీస్ట్ బీటెక్ అయిపోయిన కొన్ని మంత్స్ కోర్స్ అట్‌లీస్ట్ 1 ఇయర్, 2 ఇయర్స్ జాబ్ చేసి వస్తే వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్
మీకు స్టడీ అయిపోయినాక గూడా ఒక కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ ఎట్లా అంటే జాబ్ చేయాలి. హుహు. అంటే పార్ట్ టైమ్స్‌కే స్టిక్ అయిపోయి ఉంటారు. యాహ్! ట్రూ. యాహ్! సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పార్ట్ టైమ్స్‌కి అదే మనీ వస్తున్నాయి గదా! అని జెప్పి. హుహు. అదే ఒక జాబ్ ప్రొఫెషనల్ జాబ్ ఇండియాలో ప్రొఫెషనల్ జాబ్ చేస్తే ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందంటే, అరే! మనకు ఇది కాదు ఫ్యూచర్ మనకని యాహ్! జెప్పి దాని నుంచి బయటపడి వాళ్ళు అప్లై చేయడం స్టార్ట్ జేస్తారు. సీవీ మంచిగా బిల్డ్ చేసుకుంటారు. ఆ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. యెస్. యెస్. ట్రూ. వితౌట్ ఎక్స్‌పీరియన్స్ అయితే రావద్దని నేను ప్రిఫర్ జేస్తాను. అట్‌లీస్ట్ కోర్స్ అయినా ఒక ఐడియా ఉండాలి మీకు. హ్మ్. 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 సీవీ ప్రిపరేషన్ గాని, కోర్స్ గాని, మంచి కోర్స్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ కోర్స్ గాని, ఎక్కువ జావా డెవలప్‌మెంట్ ఇంకా ఎక్కువుందిక్కడ. ఓకే. ఫుల్ స్టాక్ డెవలపర్ ఆపర్చునిటీస్ ఎక్కువున్నాయి ఇక్కడ. ఓకే. నైస్. సో, హుహు. జావా మీద ఫుల్ స్టాక్ డెవలపర్ మీద చాలా ఆపర్చునిటీస్ ఎక్కువున్నాయి. సో, ఓహ్! అది మెయిన్ ఆ స్కిల్ ఉంటే చాలా బెనిఫిట్. ఓకే. యాహ్! అది. గుడ్ వన్. సో, ఇంకొక క్వెషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అందరికి కావాల్సిన క్వెషన్ ఏందంటే ఇదే అడుగుతారు. అంటే ఇప్పుడు మాస్టర్స్ అయిపోయినంక సాలరీస్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అయితాయి? సో, ఆహ్, సాలరీ రేంజ్ వచ్చేసరికి ఫ్రెషర్స్‌కి డిపెండ్స్ ఆన్ కంపెనీస్ కూడా ఉంటాయి. హ్మ్. నార్మల్‌గా చెప్పాలంటే ఫ్రెషర్స్‌కి 30,000 నుంచి స్టార్ట్ అవుద్ది. 30-40 మిడిల్‌లో ఉంటది. ఓకే. 30,000 యూరో టు 40,000 యూరో మిడిల్‌లో ఉంటుంది. హుహు. సో, ఆహ్, ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌కి 45 ప్లస్ ఉంటుంది. ఓకే. 40-50, 55 మిడిల్‌లో ఉంటుంది. ఓకే. యాహ్! సో, ఒక 5 ఇయర్స్ ప్లస్ అంటే 55 అబోవ్ ఉంటుంది. ఓకే. సో, యూఎస్‌తో కంపేర్ చేస్తే సాలరీస్ నథింగ్. యూరోపియన్ కంట్రీస్‌లో నాకు తెలిసి మీ జర్మనీలో గూడా అంతే అనుకుంటా. సేమ్. సేమ్. ఎక్సెప్ట్ ఇన్ స్విట్జర్లాండ్. హుహు. స్విట్జర్లాండ్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ కంట్రీ గాబట్టి. సో, అది హ్మ్. డిఫరెంట్. సో, ఐర్లాండ్‌లో అయితే సాలరీ రేంజ్ అంత ఎక్కువుండదు. ఓకే. బట్ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే ఉంటది. దాంతో పాటు మేనేజ్ జేయొచ్చు. మేనేజ్ అంటే అట్లా. సో, ఇప్పుడు అంటే అంటే ఆల్రెడీ మనకొచ్చేదే చాలా తక్కువొత్తన్నాయి. మళ్ళీ ఎక్స్‌పెన్స్ ఎక్కువంటున్నాయి. నిజంగా సేవింగ్స్ ఉంటాయా? నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ చూసినా సేవింగ్స్ ఉండయి. రాకురే, రాకురే, రాకురే అని పెడతారు గదా! సో, మీ ఒపీనియన్ ఏంది? మ్యారేజ్ అయిపోయి హ్మ్. మీ డిపెండెంట్ తీసుకొచ్చుకున్నారనుకోండి హ్మ్. ఇక్కడికి. ఒక పర్సన్ జాబ్ చేయాలంటే యూ కెనాట్ మేనేజ్. ఓకే. సో, ఇద్దరు జాబ్ జేస్తేనే ఒకళ్ళతో సపోజ్ మీకు తెలిసిందే గాదు. ఇప్పుడు యాహ్! మీ వైఫ్ అండ్ మీరుంటున్నారు. సో, ఇద్దరు జాబ్ జేస్తేనే మనం అబ్రాడ్ కంట్రీలో ఒకళ్ళు ఇల్లు కొనాలి అన్నా హ్మ్. గూడా, ఏదన్నా ఇంటి రెంట్ కట్టాలన్నా గూడా, సో, ఒకళ్ళతో అయిపోయినా ఒక సాలరీతో, ఇంకో సాలరీతో సేవింగ్స్ కొంచెం సేవ్ జేయొచ్చు. ఓకే. ఒక యాహ్! పర్సన్ సాలరీతో ఇంటి హోమ్ రెంట్, గ్రోసరీస్, కారు. ఎలక్ట్రిసిటీ ఇలాంటి కార్ బిల్స్ ఇలాంటి ఒక పర్సన్ సాలరీ పెట్టుకుంటే, ఇంకో పర్సన్ సేవింగ్స్ అని పెట్టుకోవచ్చు. యాహ్! ఆ యాహ్! సేవింగ్స్‌తో ఫ్యూచర్‌లో మీరు ఇల్లు కొనుక్కోవడానికి ఛాన్స్ ఉంటది. కానీ ఒక పర్సన్‌తో అంటే నీకు హ్యూజ్ ప్యాకేజ్ ఉండాలి. యాహ్! యాహ్! గూగుల్‌లో గాని, అమెజాన్‌లో గాని పెద్ద పెద్ద ఎక్స్‌పీరియన్స్ ఉండి ఒకళ్ళతో మేనేజ్ యాపిల్‌లో గాని ఇట్లా హుహు. నాకు హుహు. తెలిసిన ఒక పర్సన్ యాపిల్ కంపెనీలో అతను. కొంచెం వస్తాయి. కాబట్టి అతని వైఫ్ కొంచెం లైక్ వర్క్ చేయకుండా స్టిల్ షీ ఈస్ ట్రైయింగ్. ఓకే. ఆహ్, ఆ! ట్రై చేస్తుంది. కాకపోతే అతను మేనేజ్ చేసుకోగలుగుతుంది. అలా పెద్ద పెద్ద కంపెనీస్‌లో పెద్ద పెద్ద సాలరీస్ ఉంటే ఇంగ మంచి 3, 4 ఎన్ని ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గూడా అది నార్మల్ కంపెనీ అయినా కూడా వాళ్ళు ఎక్కువ పే చేయరు. ఓకే. అది మెయిన్ థింగ్. సో, ఇద్దరు హ్మ్. చేయాల్సిందే. సో, ఓకే. యాహ్! బ్యాచిలర్‌గా అయితే నీకు ఓకే. ప్రాబ్లమ్ ఏం యాహ్! లేదు. యాహ్! యాహ్! ఇప్పుడు ఎక్కడున్న ప్రపంచంలో ఎక్కడున్న ఇద్దరు జాబ్ చేయాలి బ్రో. ఇది కష్టం. ఇండియాలో కూడా అబ్బో! అంతే. ఎక్స్‌పెన్సివ్ టూ మచ్ అయిపోయినాయి. ఆ స్కూల్ హ్మ్. ఫీజులు, ఆ హాస్పిటల్‌కి అవి కట్టాలంటే అది మనతో అయ్యేటట్లేవు. సో, ఆ! ఎక్కడ చాలా ఎక్కువ. కానీ యాహ్! ఐర్లాండ్‌లో బెనిఫిట్ ఏందంటే స్కూలు ఫ్రీ హ్మ్. హ్మ్. వీళ్ళకి. హ్మ్. 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 స్కూల్ ఫీ స్కూల్ ఫ్రీ ఉంటది. అండ్ పిల్లలు ఇక్కడ పుడితే, ఇక్కడ పుట్టిన కన్నా ఇండియా నుంచి మీ పిల్లలు మీరు డిపెండెంట్ ద్వారా మీకు ఇండియాలో పిల్లలున్నారనుకోండి. ఇక్కడ తీసుకొచ్చినా గూడా వాళ్ళకి మంత్లీ అమౌంట్ వస్తా ఉంటాయి. 80 యాహ్! యూరోనో, 90 యూరో హుహు. అది వాళ్ళకి బెనిఫిట్. అంటే వాళ్ళ ఎక్స్‌పెన్సెస్‌కి మిల్క్‌కి హ్మ్. గాని, బ్రెడ్‌కి గాని వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ కవర్ అయిపోతాయి. యాహ్! మా దగ్గర కూడా అట్లే ఉంటది. మాకు పర్ మంత్ ఒక్క చిల్డ్రన్‌కి 260 € వస్తాయి. అంతే. యాహ్! సో పర్ వీక్ 80 యేసుకున్నా అంతే. ఆ! మాకు యూజువల్‌గా గూడా 4 యాహ్! అంట వస్తాయి అంతే. ఓహ్! నైస్. నైస్. హ్మ్. సో, వాట్ డూ యూ సే అబౌట్ వెదర్? వెదర్ ఎట్లుంటది? సో, లోన్‌లీనెస్, డిప్రెషన్ అదంతా సో, వెదర్ ఐర్లాండ్‌లో వచ్చేసరికి మన ఈ లైక్ ఐర్లాండ్‌లో ద బెస్ట్ కామెడీ ఏంటంటే ఎప్పుడు వర్షం వస్తదో తెలీదు. ఎప్పుడు ఎండ వస్తదో తెలీదు. హ్మ్. ఎప్పుడు ఎలా ఉంటదో తెలీదు వెదర్. అదొక్కటే యాహ్! నేను అబ్జర్వ్ చేసింది. హుహు. 5 మినిట్స్ ఎండ కొడితే 5 మినిట్స్ రెయిన్ వస్తది.
నాకు చెప్పాలంటే నేనొచ్చిన దగ్గర నుంచి ఈ ఇయర్ కొంచెం గ్రేట్ సమ్మర్ అని ఫీల్ అవుతా. యాహ్! సో, అవునవును. చాలా బావుంది. హుహు. వెదర్ చాలా బావుంది. హుహు. నీకు మన యూఎస్‌లో, కెనడా లాగా స్నో ఉండదు. యాహ్! కంప్లీట్ స్నో ఉండదు. స్నో హుహు. మంచిగా బావుంటుంది. వెదరు కొంచెం చల్లగున్నా బావుంటుంది యాక్చువల్‌గా. ఓకే. సో, ఆహ్, స్నో హ్మ్. ఎక్కువుండదు. ఓన్లీ జాన్వరిలో లిటిల్ బిట్ స్నో ఉంటుంది. అంతే తప్ప ఏముండదు. వెదర్ బావుంటుంది. ఇక ఓకే. ఆహ్, ఎక్కువ ఆస్తమా ఉన్నవాళ్ళు ఇలాంటి కంట్రీస్ అయితే ప్రిఫర్ చేయరు. సో, యాహ్! యాహ్! ఎందుకంటే సో, ఉంటది. అదొకటి ఉంది. బట్ ఓకే. మేనేజ్ జేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకే. వెదర్ సో, ఐస్. ఇంకో క్వెషన్ సపోజ్ పెళ్లైనోళ్ళు ఎవరైనా డిపెండెంట్ తీసుకురావాలంటే, సో, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చా? డిపెండెంట్స్ అంటే పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చా? వాళ్ళకి వీసా ఇష్యూ అంటే రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటాయా? యాహ్! ఇదొక గుడ్ క్వెషన్ బ్రో. నన్ను గూడా చాలా మంది అడిగారు. సో, హుహు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మాస్టర్స్ చాలా మంది అడిగిందంటే, మాస్టర్స్ కోసం వచ్చేవాళ్ళు వాళ్ళ డిపెండెంట్ తీసుకురావచ్చా అని. యాహ్! సో, హుహు. ఫస్ట్ క్వెషన్ నో. అది డిపెండెంట్ తీసుకురారెవరు. హ్మ్. సో, ఏదైతే మీకు కంపెనీ స్పాన్సర్‌షిప్ ఇస్తే మీరు డిపెండెంట్ తీసుకురావచ్చు. ఓకే. సో, తీసుకొచ్చిన తర్వాత దెన్ వాళ్ళకి పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీస్ ఫుల్ టైమ్ దే ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ ఫుల్ టైమ్ ఇక్కడికొచ్చిన తర్వాత. హుహు. స్పాన్సర్‌షిప్ వీసాలో ఉంటే వాళ్ళు డిపెండెంట్ వీసాలో ఉంటే వాళ్ళు. సో, దే దే ఆర్ అలౌడ్ టు వర్క్ ఫుల్ టైమ్ 40 అవర్స్ పర్ వీక్. ఏ హుహు. జాబ్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఓకే. వాళ్ళకి మళ్ళీ కొత్తగా కంపెనీ స్పాన్సర్‌షిప్ ఇయ్యవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ గాని, వైఫ్ గాని డిపెండెంట్ హుహు. ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి. హుహు. ఓకే. స్పాన్సర్‌షిప్ వీసాలో ఉన్నారు కాబట్టి. ఓకే. అది. సో, నైస్ కదా! సో, వాళ్ళకా స్పాన్సర్‌షిప్ వీసా ఉంటే కొంచెం ఈజీ ప్రాసెస్. ఎగ్జాక్ట్‌లీ బ్రో. యాహ్! అండ్ ఇంకొకటి ఐర్లాండ్ ఏం లాంగ్వేజ్ వాడతది బ్రో? సో, ఇది టోటల్‌గా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. హుహు. సో, ఆహ్, ఐరిష్ లాంగ్వేజు ఇక్కడ వీళ్ళ మదర్ లాంగ్వేజు. బట్ హుహు. ఇక్కడ గ్రాండ్ మదర్స్, గ్రాండ్ ఫాదర్‌కి వాళ్ళ జనరేషన్ నుంచే వాళ్ళకసల ఆ లాంగ్వేజే రాదు. యాహ్! ఏదో ఓకే. బెస్ట్ బేసిక్స్ ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు రూల్ చేశారిది. హుహు. యూకే వాళ్ళు అప్పట్లో. హుహు. వీళ్ళకి గూడా కొంచెం ఉంటుంది. హుహు. యూకే వాళ్ళు రూల్ చేశారు, ఇంగ్లాండ్ వాళ్ళు రూల్ చేశారని వాళ్ళకి ఉంటుంది వాళ్ళకి గూడా. హుహు. సో, అప్పటినుంచే వాళ్ళ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయిపోయిందిగ. హుహు. సో, వాళ్ళ ఓల్డ్ జనరేషన్ నుంచే ఇంగ్లీష్ అయిపోయింది. బట్ ఐరిష్ అనేది వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళ మదర్ లాంగ్వేజ్ కాబట్టి వాళ్ళకి బేసిక్ వర్డ్స్ వచ్చు గానీ మరీ ఎక్కువ రావు. సో, ఓకే. ప్యూర్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. ఎవరైనా ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు. ఎంత చిన్న వర్కర్ అయినా, ఎంత పెద్ద ప్రొఫెషనల్ అయినా డిగ్నిటీ ఆఫ్ లేబర్‌తో మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడికొచ్చినాక నాకు చాలా నచ్చిందేందంటే, నువ్వు ఎలాంటి జాబ్ జెయి. క్లీనింగ్ జాబ్ జెయి, ఐటీ జాబ్ జెయి, నువ్వు ఏదైనా. లాయరా ఏదైనా గాని. సో, నాకు రెస్పెక్ట్ నచ్చింది ఈ ఈ కంట్రీలో. సో, వెరీ గుడ్. అది యాహ్! ఎవరికైనా గాని గ్రీటింగ్స్ హాయ్, హౌ ఆర్ యూ ఇలాంటివి చెప్పడం గాని, గ్రీటింగ్స్ మన ఇండియాలో అసలు ఇవి ఇది కాన్సెప్టే ఉండదు. యాహ్! ఇగ అది ఉంటుంది. కార్పొరేట్ కంపెనీస్‌లో ఉంటుంది గానీ, బయట ఎక్కువ చెయ్యరు. నాకు కార్పొరేట్‌లో గూడా ఇప్పుడు పెద్దవాళ్ళని సార్, మేడం అనాలి. మన దగ్గర అట్లా గాదు గదా! ఆ! పేరు. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. మన దగ్గర సార్ అనపోతే కొంతమందికి ఇగో ఉంటది. హ్మ్. సో, అవును. ఇక్కడ మనం ఏంటంటే ఫ్రీ పేరుతో నేను స్టార్టింగ్‌లో నాకు నేను ఇండియాలో వర్క్ చేసినా కూడా కొంతమంది పేరుతోనే పిలిచాను. మన ఐటీ హ్మ్. కంపెనీలో కాబట్టి. హ్మ్. బయట చిన్న చిన్న ఇప్పుడు మనం ఏదన్నా లైక్ గవర్నమెంట్ ఆఫీస్‌కెళ్తే సార్ అని హ్మ్. 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 అలవాటు మనకి. మన పేరు పెట్టి పిలిస్తే వాడి ఇగో హర్ట్ అవుతది. యాహ్! అంతే. ఆ! హ్మ్. సార్ ఇక్కడ సార్. కూడా నాకు అప్పుడప్పుడు సార్ అని వస్తే ఎమ్మటే కంట్రోల్ చేసుకున్నాం యాహ్! మనం. అలవాటయిపోయింది పేరుతో ఇప్పుడు యాహ్! యాహ్! మనకి. దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇక్కడ. ఇక్కడ నో అంతే. కంపారిజన్స్, నో రెస్పెక్ట్ అంటే ఎవరిది వాళ్ళకే ఉంటది. ఏ ప్రొఫెషన్ అయినా. అంతే. గుడ్ వన్. సో, ఇప్పుడు అంటే ఈ 2026లో, 27లో ఐర్లాండ్‌లో మాస్టర్స్ చేయడం వర్తేనా? అంటే నాకొక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి. ఇప్పుడు మాస్టర్స్‌కి ఐర్లాండ్ చూజ్ చేసుకోవడం బెస్టేనా? యెస్ బ్రో. ఇప్పుడు ఒక 2, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి. హ్మ్. సో, మంచి స్కిల్స్ ఉంటే అది గూడా హ్మ్. మంచి ఇప్పుడున్న డిమాండ్ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఐటీలో ఫుల్ స్టాక్ డెవలపర్ గాని, జావా డెవలపర్ గాని ఇక్కడున్న డిమాండ్ స్కిల్స్ ఏంటి? అది హుహు. మీకు నేర్చుకొని రావాలి. ఇప్పుడు ఏఐ. హుహు. హ్మ్. ఇప్పుడు మెయిన్‌గా ఏఐ వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన మిషన్ లెర్నింగ్ ఇవన్నీ నేర్చుకోవాలి మనం. సో, హ్మ్. అవును. ఇలాంటి ఉంటే స్కిల్స్ నువ్వు ఎక్కడైనా ఏ ఎక్కడికైనా డేర్ జేయొచ్చు. అది నేనైతే నేను జెప్పగలను. సో, ఓకే. మెయిన్‌గా స్పాన్సర్‌షిప్ మీకు స్కిల్స్ ఉంటే వాళ్ళు కళ్ళు మూసుకొని స్పాన్సర్‌షిప్ ఇచ్చేస్తారు. ఓకే. ఆ! నైస్. అది హ్మ్. మీకు స్కిల్స్ ఉంటే స్పాన్సర్‌షిప్ ఈజీగా వస్తుంది. అది పెద్ద విషయం గాదు. స్కిల్స్ లేకపోతే అది ఎక్కడ కష్టం. అది ఎక్కడైనా చాలా కష్టమే.
ఓకే. యాహ్! యాహ్! అంతే. అంతేలే. ఆ! సో మనం స్కిల్ డెవలప్ చేసుకోవాలి. జనాలు ఏమున్నదంటే ఏదో ఒక జాబ్ వత్తే ఆ జాబ్‌లో నేర్చుకుందాం అనుకుంటారు. బట్ ఇప్పుడు ఈ అంతే. ఏఐ ఎరాలో మనకు జాబ్ రావాలంటే మనకు ముందే అన్ని స్కిల్స్ వచ్చుండాలి. లేకపోతే కష్టం. కష్టం. అండ్ ఇంకొకటి ఇప్పుడు మనం స్కిల్డ్ అంటే ఇప్పుడు ఏదన్నా సపోజ్ ఎలక్ట్రీషియన్ లేకపోతే ఫార్మింగ్ వర్క్స్ లేకపోతే హ్మ్. ప్లంబర్ ఇలాంటి వాళ్ళకి అంటే ఇలాంటి జాబ్స్‌కి ఇండియా వాళ్ళకి స్కోప్ ఉంటదా బ్రో? సో, ద బెస్ట్ థింగ్ అది చాలా బెస్ట్ క్వెషన్ బ్రో. నేను గూడా నా నా పేజ్‌లో వన్ ఆఫ్ ద వీడియో నేను చేసినట్టు గుర్తు. ఏంటంటే, మీ డ్యాడీ గాని, మీ మావయ్య మీ ఫ్యామిలీలో ప్లంబింగ్‌లో గాని, ఎలక్ట్రిషన్‌లో గాని, వుడ్ వర్క్ ఇలాంటి ఫీల్డ్‌లో ఉంటే, మీరు ఫస్ట్ ఆ వర్క్ నేర్చుకోవాలి. హ్మ్. ఆ వర్క్ చాలా ఇంపార్టెంట్. మన తల్లితండ్రులు ఎలా చేస్తున్నారంటే, మనం కష్టపడ్డాం గదా! వాళ్ళెందుకు కష్టపడ్డం, బుక్కులు చదువుకుంటారు, హాయిగా కంప్యూటర్ జాబ్ చేసుకుంటారు. కానీ ఇక్కడే చాలా డిఫరెంట్. మీ హ్మ్. డ్యాడీ ఒకవేళ మెకానిక్ అయితే, ఆ హ్మ్. మెకానిక్ స్కిల్స్ ఉంటే, ఇక్కడ హ్మ్. నీకు కళ్ళు మూసుకొని వీసా ఇచ్చేస్తారు. ఆ స్కిల్స్ ఉంటే నీకు చాలు నువ్వే ఓన్‌గా ఫ్యూచర్‌లో బిజినెస్ పెట్టి మంచిగా సంపాదించొచ్చు. ఓహ్! ఓకే. ఐటీ నేను చెప్పాలంటే అలాంటి స్కిల్స్ ముందు ఐటీ వేస్ట్ అని నేను చెప్తాను నేనైతే. యాహ్! ట్రూ అది నేను కూడా చెప్తా. అది. ఎందుకంటే అది ఎందుకంటే నేను రీసెంట్‌గా మా ఇంటికి లైక్ ఏదో లైట్ ఫిక్స్ చేయడానికొస్తే వాడిని పిలిస్తే పర్ లైట్ €50 అన్నాడు. హ్మ్. 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 ఫిక్స్ చేయడానికి. హ్మ్. హ్మ్. నాకే ఒక ఓన్ బిజినెస్ ఉంటే అలాంటిది. ఇంకా నేనే ఎళ్లి ఫిక్స్ చేస్తే నాకొక ఏంటి ఆహ్, వచ్చేయి €50. అంతే. అంతే. అలా అంటే మనం వర్కు నేర్చుకొని హుహు. ఇక్కడికొస్తే రేపు మన ఇండియన్ ఫ్యామిలీసే చాలా మందున్నారు. నువ్వేమైనా యెస్. ఎలక్ట్రీషియన్ వర్క్ చాలా ప్లంబింగ్ వర్క్ ఏమైనా ఉందనుకో, నువ్వు హ్మ్. ఒక పేజ్‌లో నాకు ఈ వర్క్ వచ్చని చెప్పావనుకో, క్యాష్ ఎళ్ళాక నువ్వు అక్కడికెళ్ళి మాట్లాడుకొని డీల్ సెట్ చేసుకొని హుహు. ఇప్పుడు యూరోపియన్ వాడు ఐరిష్ సిటిజన్ వాడు €50 చార్జ్ చేస్తే నువ్వు €30 చార్జ్ చెయి. ఆ! నీకు అంతే. €20 సేవ్ అయిందని చెప్పి మనోడే ఇంకా హెల్ప్‌ఫుల్ ఉంటది. ఆ! అట్లా యాహ్! బెనిఫిట్స్ ఎక్కువుంటాయి. ఎందుకంటే నీకు ఇది ఉండాలి. అది ఆ స్కిల్ ఈ స్కిల్ కన్నా ఆ స్కిల్ ఎక్కువుండాలని చెప్తా నేనైతే. యాహ్! అంటే ప్లంబింగు సంపాదించుకోవాలంటే యాహ్! బెస్ట్. సంపాదించుకునే తెలివి. హ్మ్. నీకిక్కడ బార్బర్ గూడా, హ్మ్. బార్బర్ గూడా తెలిసినోళ్ళ ఫ్యామిలీ ఉంటే అది గూడా నేర్చుకోవడం మంచిదని జెప్తా హ్మ్. నేనైతే. హ్మ్. 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 ఎందుకంటే ఏదైనా గానీ ఫ్యూచర్‌లో బిజినెస్ పెట్టాలన్నా గూడా వాడు, వాడు పార్ట్ టైమ్‌కైనా గానీ దాని ద్వారా స్పాన్సర్‌షిప్ వస్తుందని జెప్పట్లేదు. యాహ్! యాహ్! అది తెలివి ఫ్యూచర్‌లో నీకేదైనా హ్మ్. బిజినెస్ పెట్టాలంటే ఆ బిజినెసే పెట్టు. మీ డ్యాడీదో హ్మ్. యాహ్! యాహ్! ఏదైతే ఉందో అదే బిజినెస్ పెట్టు. హుహు. సెట్ అయిపోతది. నలుగురికి ట్రైన్ జెయి. యాహ్! అదే యాహ్! నాకు బాగా అనిపించింది అదిక్కడ నాకు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏందంటే ఇంగ్లీష్ కాబట్టి సో, మనం పెద్ద ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవడం మా దగ్గర అనుకో సేమ్ వాటికి కూడా మస్తు డిమాండ్ ఉంటది. బట్ లాంగ్వేజ్ అనేది పెద్ద ప్రాబ్లమ్ అయిపోతది. లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర అనుకో ఇంగ్లీషే కాబట్టి సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ వచ్చి చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు స్టూడెంట్స్ అట్లా కాకుండా డైరెక్ట్ సపోజ్ నాకు ఒక ప్లంబింగ్‌లో ఒక 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండియాల. నేను ఐర్లాండ్ రావాలంటే ఏంటి మార్గం? హ్మ్. ఆ స్టెప్స్‌లో బ్రో మనకేంటంటే రాడానికి ఏదైతే స్పాన్సర్‌షిప్ జాబ్స్‌లున్నాయో మనం దాంట్లోనేకి రావాలి. అంటే ఓకే. ఫ్యూచర్ ఇప్పుడు హ్మ్. నేను జెప్పేదేంటంటే సెకండ్ జాబ్ నట్టు లైక్. ఓకే. అదే. సో, ఈ ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ ఏందంటే మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఏదైనా వర్క్ ఉంటే హ్మ్. హ్మ్. నేర్చుకోమని జెప్తాను గానీ అదే ఉంది స్కిల్ అంటే ఇక్కడికి రావడానికి కష్టం. హ్మ్. 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 ఆ! అవి లేబర్ జాబ్ కింద కన్సిడర్ జేస్తారు. కానీ దానివల్ల నీకు వీసాలు రావు. ఓకే. సో, యాహ్! నీ ఎడ్యుకేషన్ డిఫరెంట్. ఇప్పుడు సపోజ్ నీకు ఐటీ జాబు, మీ డ్యాడీ హ్మ్. మెకానిక్, కార్ హ్మ్. మెకానిక్. మన ఇండియాలో కార్ మెకానిక్ అంటే నార్మల్‌గా ఎట్లా జూస్తారు. ఇక్కడ యాహ్! చాలా డిమాండ్. యెస్ తెలుసు కార్ నాకు కూడా. మెకానిక్ అంటే ఒక యాహ్! స్కిల్ టైప్ జూస్తారు. యాహ్! వాడికి షెడ్ ఉందంటే అపాయింట్‌మెంట్స్‌తో నడుస్తది. క్యూ గడతారు వాడికి. యెస్. యెస్. తెలుసు. సో, అలా ఆ ఫీల్డ్‌లో ఉంటే నీకు ఫ్యూచర్‌లో హెల్ప్ అవుతుంది. నువ్వు వాడి యాహ్! దగ్గరికెళ్ళు. నువ్వే చేసుకోగలుగుతావు. నీకో సేవ్ ఉంటాయి. లేదా హ్మ్. ఫ్యూచర్‌లో ఆ బిజినెస్ పెట్టుకోవాలి. కానీ ఆ స్కిల్‌లో ఉంటే ఇక్కడికి నువ్వైతే మెకానికల్ ఇంజినీరింగ్ అనుకోండి నువ్వు. హ్మ్. హ్మ్. ఆ మెకానికల్ మీద కోర్స్ తీసుకొని రా. హ్మ్. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ దగ్గరలో ఉన్న వాడికి మెకానికల్ ఇంజినీర్ అయిపోయింది. మెకానికల్ మాస్టర్స్ చేశాడు. హ్మ్. మాస్టర్స్ అయిపోయిన తర్వాత దగ్గరున్న షెడ్‌కెళ్ళాడు. హ్మ్. జస్ట్ ఒక తెలుగు పర్సన్ నాకు క్లోజ్. హ్మ్. షెడ్‌కెళ్ళి ఇట్లా అడిగాడు. నాకు మరి ఇట్లా సర్టిఫికేట్ ఉంది. నేను కార్ బాగా చేయగలను. ఒకరోజు నాకు పని ఇప్పియండి చాలు. నేను హ్మ్. పని చేస్తాను అని చెప్పి పని చేశాడు. వాడికి వర్క్ బా నచ్చింది. ఎమ్మటే వారం రోజుల్లో స్పాన్సర్‌షిప్ ఏసాడు. వావ్! నైస్. నైస్. ఆ! హ్మ్. మంచి జీతం ఇచ్చాడు. హ్మ్. ఇంకేం కావాలి? వాడి వల్ల యాహ్! ఉపయోగం ఉంది. హార్డ్ వర్కింగ్ ఉంది. హ్మ్. అది. బేసిక్‌గా ఈ ఐటీ జాబ్‌ల కన్నా అదే బెస్ట్ బ్రో. ఐటీ స్ట్రెస్సు ఎప్పుడుంటదో, ఎప్పుడు పోద్దో తెలీదు. ఆ! అదొచ్చినాకో
వర్క్ ఉంటది. అది పెద్ద అది చాలా కూడా వేస్ట్ బ్రో. హ్మ్. నేను ఇప్పుడు ఇంత పెద్దగా నేనొచ్చి గూడా 5 ఇయర్స్ దాకా అవుతుంది. ఇట్లా బిల్డ్ చేసిన కారణం ఏందంటే నాకు మెయిన్ బిజినెస్ హ్మ్. హ్మ్. పెట్టాలి. ఎందుకంటే ఈ ఒక్క జాబ్ మీద ఎప్పుడుంటది, ఎప్పుడు పోద్దో తెలీదు. రేపు మనల్ని నమ్మి వాళ్ళొస్తారు హ్మ్. డిపెండెంట్. సరే హ్మ్. వాళ్ళకి జాబ్ ఉందంటే మనకేం గాదు. ఒక యాహ్! 2, 3 మంత్స్ స్ట్రాంగ్ ఉండొచ్చు. హ్మ్. వాళ్ళకి లేదు, మనకి లేకపోతే చాలా కష్టమైతది. యాహ్! ట్రూ. ట్రూ. అది. ట్రూ. సెకండ్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అది. యాహ్! యాహ్! అది. సో, ఇంకా ఇప్పుడు ఇంకేమన్నా మిస్ అయినామా మన ఐర్లాండ్ గురించి? ఇంకేమన్నా చెప్పాలనుకుంది? అంతే బ్రో. మెయిన్ థింగ్ కొంచెం ఫ్రెషర్స్ చాలా మంది హ్మ్. ఐర్లాండ్ రావచ్చా? హ్మ్. అండ్ ఏ ఇండస్ట్రీస్ ఇక్కడ బాగున్నాయి చెప్తాను. అది ఒకసారి నోట్ చేసి. హ్మ్. ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ, హుహు. ఐటీ ఇండస్ట్రీ, హ్మ్. మెకానికల్, హ్మ్. సివిల్ ఇవి హ్మ్. చాలా బాగున్నాయి. మెయిన్ ఐటీ, ఫార్మా, అకౌంటింగ్. హుహు. హ్మ్. ఐటీ, ఫార్మా, అకౌంటింగ్ బాగా ఉన్నాయి. మెకానికల్ అంటే మీకు కార్ సంబంధించినయి, ఇంకా కొన్ని కొన్ని గవర్నమెంట్ సైట్స్‌లో వస్తాయి. ఉన్నాయి హుహు. గానీ మెయిన్‌గా ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఫార్మా, ఐటీ, అకౌంటింగ్, సీఏ అలాంటివి సంబంధించినయి. సో, ఓకే. ఇవి ఇంపార్టెంట్ ఫీల్డ్స్. ఇక్కడున్న ఈ ఎక్స్‌పీరియన్స్ ఇండియాలో ఎవరైనా ఉంటే వెరీ ఫ్రీ టు కమ్, హుహు. డూ మాస్టర్స్ హుహు. అండ్ జాబ్స్‌కి అప్లై చేయండి. ఈజీగా ఓకే. వస్తుంది. ఓకే. అది నేనైతే చెప్పగలను. ఓకే. ఫ్రెషర్స్ అయితే కొంచెం ఆలోచించుకోవాలి. ఎక్స్‌పీరియన్స్ అట్‌లీస్ట్ మంచి కోర్సు, మంచి ఇంటర్న్‌షిప్స్ చేసి స్కిల్స్ నేర్చుకొని ఇక్కడికి రావాలి. అంతే. యాహ్! ఓకే. యాహ్! సో, అది. అది సో, ఐర్లాండ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ. సో, ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మాస్టర్స్‌కెళ్ళండి. కొంచెం ఫీజ్ ఎక్కువైతది కావచ్చు. బట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. సో, 1 ఇయర్ మాస్టర్స్ ఉంది. సో, మీరు మంచిగా తొందరగా మీరు ఫినిష్ చేసి జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ ఉంటే, మీ దగ్గర స్కిల్ ఉంటే. సో, బ్రో చెప్పినట్టు ఫ్రెషర్స్‌ది కొంచెం ఆగండి, ఆలోచించుకోండి అని చెప్తుండు. అది మీ ఇష్టం. బట్ జస్ట్ మా ఒపీనియన్ ఇది. సో, అది. థాంక్ యూ అఖిల్ బ్రో. సో, అండ్ ఒకటి పాయింట్ బ్రో. చెప్పు. 20 మంత్స్‌లో క్రిటికల్ స్కిల్, జనరల్ స్కిల్ వీసా ఉంటుంది. హుహు. సో, మీకు స్పాన్సర్‌షిప్ వచ్చిన తర్వాత సో, సర్టెన్ ప్యాకేజ్ ఉంటది. 45,000 అబోవ్ వస్తే మీకు క్రిటికల్ స్కిల్ వస్తది. హుహు. 45,000 బిలో ఉంటే మీకు జనరల్ స్కిల్ వస్తది. హుహు. సో, క్రిటికల్ స్కిల్ అయితే మీకు పీఆర్ అప్లై చేయడానికి 20 మంత్స్‌లో పీఆర్ వచ్చేస్తది. హుహు. అదే జనరల్ స్కిల్ అయితే 5 ఇయర్స్ పడుతుంది పీఆర్ రాడానికి. ఆహ్, సో, జనరల్ స్కిల్ అయితే 5 ఇయర్స్. బ్రో స్ట్రక్ అయిండు. సో, ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందనుకుంటున్నా. సో, నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ జర్మనీ. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, నేను మళ్ళీ అఖిల్ బ్రోతో కలిసి మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తా. Thank you for this day I live in. Constant learnings to keep me thriving. For challenges that make me